సార్ దాదాపుగా 12 సంవత్సరాలు ఈ అమరావతి పురుడు పోసుకొని, అమరావతి క్యాపిటల్‌గా మనం చేసుకొని 12 సంవత్సరాలు. ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒక సందిగ్ధతో, లేకపోతే ఒక అనుమానమో ఆయన తాజా ప్రెస్ మీట్‌లో కూడా విజయవాడో, లేకపోతే గుంటూరో అని అంటారు. గత 5 ఏళ్లలో అమరావతి రైతులు పడ్డ ఉసురు గానియండి, లేకపోతే వాళ్ళు పడ్డ ఆవేదన గానియండి, ఇవన్నీ లెక్కలోకి రావా? లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజున అమరావతి రాజధానికి సంబంధించి పెట్టుబడులు పెడుతూ అక్కడ నిర్మాణాలు చేస్తున్నవి ఇవన్నీ ఏమవ్వాలి? అంటే ముందు ముందు భవిష్యత్ తరాలకి ఏం చెప్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందిగ్ధత నెలకొల్పుతున్నారు అమరావతి మీద? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదానికంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన అనుభవం లేని వ్యక్తి రాజకీయంగా. బై డిఫాల్ట్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్కి కూడా అనుభవాలు ఉంటాయి, సోషల్ కాన్సెప్ట్ ఉంటుంది, సోషల్ ఆబ్లిగేషన్ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే బిజినెస్ కూడా చేయలేదు, సరిగ్గా చేయకుండా పదవి అడ్డు పెట్టుకొని, వాళ్ళ తండ్రి గారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈజీ మనీ వచ్చింది కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడగలుగుతారు. దానికి మనం తుళ్ళిపడాల్సిన పని లేదు. ఆయన 3 విషయాలు చెప్పారు, నేను విన్నాను, మార్నింగే విన్నాను మీరు అపాయింట్మెంట్ అడిగిన తర్వాత. ఒకటి, అమరావతి నదీ తీరంలో కడుతున్నారు, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అన్నారు. నేను పేర్లు చెప్పి టైం వేస్ట్ చేయను, కానీ ప్రపంచంలో కానీ దేశంలో కానీ మీరు ఎక్కడైనా క్యాపిటల్స్ని చూసుకోండి. ఒకటి. 2, అసలు నదీ తీరం అంటే బౌండరీస్ కానీ దాని యొక్క డెఫినేషన్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? తెలిస్తే రమ్మను, సవాల్ చేస్తున్నా, చర్చకు నాతో రమ్మను. ఇంకొక విషయం ఏంటంటే గుంటూరు విజయవాడ అన్నారు. అసలు గుంటూరు విజయవాడ లేకుండా అమరావతి ఎలా పుట్టింది? పుట్టదు కదా. గుంటూరు విజయవాడ నగరాలని, ఆ పరిధిని తీసుకుని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏర్పరచడానికి అనువుగా లేదు కాబట్టి, అంటే ఉన్న కట్టడాలని డిస్మాంటిల్ చేయలేం కాబట్టి, వైడ్ రోడ్స్, వైడ్ ఈ ట్రాఫిక్కి అబ్జార్బ్ చేయలేదు కాబట్టి, ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని చాలామంది అనలిస్టులు కమిటీ తర్వాత కమిటీ వేసి అమరావతిని చారిత్రాత్మక నిర్ణయంగా తీసుకున్నారు. దానికి తోడు రైతులు త్యాగం చేశారు. చేసిన పిదప ఈయనొచ్చి దాన్ని విధ్వంసం చేశారు. కులం పేరుతో రాజకీయంగా ఎదుర్కోలేక కులాన్ని అడ్డు పెట్టుకొని, ఇది కమ్మ కులానికి సంబంధించిన రాజధాని అని చెప్పేసి ఆయన ఒక విషప్రచారం చిందించారు. కానీ అక్కడిచ్చిన భూములు రైతులు కానీ, కమ్మ కులం తక్కువ మంది ఉన్నారు. అయితే ఎక్కువగా కమ్మ కులంలో ఏదైనా స్పందిస్తారు నాలాగానే. ఆ స్పందన చూసి ఓర్వలేక ఇది కమ్మ రాజధాని అని అన్నాడు. దాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకొని బహుశా 19లో ఆయనకి నమ్మబలికాడు కాబట్టి గెలిపించారు. ఆ తర్వాత చూశారు, బాధలు పడ్డారు. మళ్ళీ 24లో కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి మేము మా రైతులు భూములు ఇచ్చినందుకు నా చెప్పుతో మేమే కొట్టుకోవాలని నేను స్పందించా. దానికి ఆయన బీజేపీలో కూడా ఒకళ్ళిద్దరిని అడ్డు పెట్టుకొని నన్ను సస్పెండ్ చేయించారు. అది వేరే విషయం. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, నాలాంటి సంస్కారవంతులు ఈ మాట అనలేం, కానీ ప్రజలందరూ నాతో అంటారు, అప్పుడు మీరు చెప్పు తీసుకొని మీరే కొట్టుకోపోయారు, ఇప్పుడు ఆయన నిజంగా కొట్టొచ్చు కదా అంటారు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నందుకు అవసరం ఉంది. ప్రజలు ఓటుతో కొట్టారు కదా, మళ్ళీ రేపు కొడతారు. ఇంకా వేరే అంశం మాట్లాడారు. 2000 ఎకరంకి 2 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాకి ఖర్చు అవుతుందని, 1,00,000 కోట్లు అవుతుందని 50,000 ఎకరాల మీద డిపిఆర్ ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు కొత్త పూలింగ్ ల్యాండ్ ఇంకొక 50,000 ఎకరాలకి మళ్ళీ ఇంకొక 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు అవుతుంది కదా, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు. ఆయన డిపిఆర్ ఇచ్చిన మాట, అప్పుడు అనుకున్న మాట 1,00,000 కోట్లు అనేది వాస్తవం. ఒక సుమారుగా చెప్పారు. ఆ తర్వాత టెండర్లు వచ్చినాయి, టెండర్లు పిలిచారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత ధన సహాయం చేస్తుంది గ్రాంట్గా. మేము తిరిగి అడగమన్నారు 15,000 కోట్లు. దాని మీద వివరణ ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు వేగంగా పుంజుకుని అమరావతి అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఆయన ఇటువంటి అవసరం లేదు. నువ్వు అసెంబ్లీ సాక్షిగా నువ్వే కదా సపోర్ట్ చేసావు. సెకండ్ ల్యాండ్ పూలింగ్ అంటావా? యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా నువ్వు రా అసెంబ్లీకి, క్వశ్చన్ చేయి. ఎందుకు మీరు ఈ ల్యాండ్ విస్తీర్ణాన్ని పెంచుతున్నారు? దేనికి వాడతారు? ఎలా వాడతారు? ఎలా ఖర్చు పెడతారు? రాబోయే రోజుల్లో రాష్ట్ర బడ్జెట్లో దీనికి ఎలా పురమాయిస్తారు? ల్యాండ్ అమ్ముతారా? పెట్టుబడిదారులకి
అవకాశం ఇవ్వడానికి, ఇన్ఫ్రా ఇచ్చేయటానికి, కొత్తగా చేయబోయే ల్యాండ్ పూలింగ్కి ఖర్చు ఎలా పెడతారు, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అనుమతులు ఉన్నాయా, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుందా, లేకపోతే ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వ భూమికి వచ్చిన దాన్ని అమ్మి సెకండ్ ఫేజ్ని డెవలప్ చేస్తారా, చేస్తే ఏ విధంగా ఆ ల్యాండ్ బ్యాంక్ని వాడతారు, ఇటువంటి ప్రశ్నలు వివేకంగా వెయ్యాలి. మీరే చెప్పారు ఆయన రాజకీయ అనుభవజ్ఞుడు కాదు, అదే చెప్తున్నా. అట్లాంటి వాళ్ళకి అంత ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే, నేను టీడీపీలో లైఫ్ మెంబర్గా ఉన్నా కానీ నేను ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎప్పుడు ల్యాండ్ పూలింగ్ చేయబోయినా ప్రజలకి వివరంగా ఈ ల్యాండ్ ఇందు నిమిత్తం మేము ఎక్వైర్ చేస్తున్నాం, నోటిఫికేషన్ ఇస్తున్నాం, దీన్ని ఈ విధంగా వాడతాం, రాష్ట్ర అభివృద్ధికి ఈ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానికైనా ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. ఇది కట్ చేయొద్దు మీరు. నేను మా టీడీపీకి పార్టీ పరంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే వ్యక్తులకి చెప్తున్నాను, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాను, మీరు రిలీజ్ చేయండి. ఇటువంటి వెధవలు, ఇటువంటి కుక్కలు ఎన్ని మూలిగితే మనకేంటి, ఈ గో హెడ్ విత్ యువర్ ఎజెండా, ప్రజలకు చూపించండి, అభివృద్ధి ఫలాలను అందించండి. దట్స్ ఆల్. చివరిగా మీరు అమరావతి ఉద్యమకారులుగా కాక, అలాగే సీనియర్ నాయకులుగా కాక, వెంకటేశ్వర స్వామికి పరమభక్తులు, తిరుమల తిరుపతిని క్షేత్రంగా చేసుకుని ఈ తిరుమల తిరుపతి మీద ఈ వివాదాలు కానివ్వండి, 2 రోజుల క్రితం భూమన కరుణాకర్ రెడ్డి అసలు తిరుమల అపవిత్రం అయిపోతుంది, అక్కడ మద్యం ఏర్లు అయిపోతుంది అని చెప్పి ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు దొరికినాయి, అక్కడ బాటిల్స్ ఎవరు విసిరేశారో మొత్తం అంతా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. పదే పదే తిరుమలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటారు, లేదా తిరుమలలో జరిగిన అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తుంటే వాళ్ళకి నిద్ర పట్టడం లేదా ఏంటి? తిరుపతి వెంకన్న స్వామి యొక్క లీలలు కానీ మహత్యం కానీ తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయాల మీద ప్రెస్ పెట్టకూడదు. ప్రజలకి ఆయనే చెప్పేస్తారు, ఆయనే చెప్పించుకుంటారు. నిజాలు బయటకు వస్తాయి, దోషులకి శిక్ష పడుతుంది. సార్ ఇవన్నీ 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 ఇప్పుడు తిరుపతి, అవునండి, ఇవన్నీ కూడా ఆయనే బయట పెట్టిస్తారు. ఈ మహత్యాలన్నీ ఆయనే తీర్చుకుంటారు. పదే నేను అడిగేది ఒక్కటే సార్, పదే మాకు 40% ఓటు బ్యాంకు ఉందనేటువంటి దానిలో హిందువులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? నాకు రాజకీయాలు మాట్లాడండి కానీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య విషయాలు మాట్లాడొద్దు. రెండవది, తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి నన్ను కామెంట్ చేయటం కానీ, ఆ విషయాలను మాట్లాడటం కానీ నాకు అవగాహన ఉన్నా కానీ క్షమించండి. నేను దేవుడి యొక్క విషయాల్ని నేను పత్రికా ముఖంగా కానీ, మీడియా ముఖంగా కానీ, వీడియో పరంగా కానీ నేను మాట్లాడతలుచుకోలేదు. అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.